జీవితం ఒక ప్రయాణమే అయితే మనమందరం ఎందుకు తొందరపడుతున్నాం? ఎక్కడికి ఈ పరుగులు? ఏమి సాధించాలి అన్న ఆతృత, గమ్యం తప్పించుకుపోతుందన్న భయమా? ఒకసారి నిజంగా ఆలోచించండి. మన పుట్టుక మన చేతుల్లో లేదు, మన మరణం కూడా మన చేతుల్లో లేదు. అయితే మధ్యలో ఉన్న ఈ చిన్న జీవితం మీద ఇంత ఒత్తిడి ఎందుకు? ఈరోజు ప్రతి ఒక్కరూ ఒకటే మాట చెబుతున్నారు: సమయం లేదు, నో టైం. తల్లిదండ్రులతో గడపడానికి సమయం లేదు, పిల్లలతో గడపడానికి సమయం లేదు, ఆరోగ్యం కోసం సమయం లేదు, శాంతి కోసం సమయం లేదు, చివరికి దేవుడికి మొక్కడానికి కూడా సమయం లేదు. కానీ భయానికి మాత్రం చాలా సమయం ఉంది, ఆందోళనకి సమయం ఉంది, పోలికలకు సమయం ఉంది, ఇతర జీవితాలతో మన జీవితాన్ని తూచే పనికి సమయం ఉంది. ఇది నిజంగా సమయానుభావమా, లేదా మన మనసు సృష్టించుకున్న భ్రమ? అత్యవసరతను జీవితం సృష్టించదు, దానిని మన పోలికలు సృష్టిస్తాయి. అతడు ముందుకు వెళ్ళిపోతున్నాడు, వాడు ఎక్కువగా సంపాదిస్తున్నాడు, ఆమె జీవితంలో సెటిల్ అయిపోయింది. ఇవన్నీ చూస్తూ చూస్తూ మన జీవితం వెనుకబడిపోతుందన్న భయం మనలో నాటుకుపోతుంది. అందుకే మనం పరిగెడతాం, ఆలోచించకుండా పరిగెడతాం, ఆగకుండా పరిగెడతాం. కానీ ఒక్క ప్రశ్న: పరిగెత్తుతున్నప్పుడు మీరు నిజంగా జీవిస్తున్నారా? ఈ ప్రశ్న మీరు ఆలోచించాలి. లేదా జీవితం అయిపోకుండా ఉండాలని మాత్రమే ప్రయత్నిస్తున్నారా? ఆధ్యాత్మికంగా చెప్పాలంటే సమయం శరీరానికి మాత్రమే వర్తిస్తుంది, మనసుకు కాదు, ఆత్మకు అస్సలే కాదు. మనసే ఒత్తిడిని సృష్టిస్తుంది, మనసే గడువును పెడుతుంది, మనసే ఇప్పుడు కావాలి, ఇప్పుడే కావాలి అని అరుస్తుంది. కానీ ప్రకృతి చూడండి, సూర్యుడు ఎప్పుడూ తొందరపడడు, చంద్రుడు ఎప్పుడూ ఆలస్యం చేయడు, చెట్టు ఫలించడానికి తొందరపడదు, పువ్వు వికసించడానికి భయపడదు. అయినా అన్నీ సమయానికే జరిగిపోతూ ఉంటాయి. ప్రకృతికి లేని తొందర మనకే ఉంది. ఎందుకంటే ప్రకృతి జీవిస్తోంది, మనము నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాం. ఈ ఆధునిక జీవితం మనకు ఏమి నేర్పిస్తుంది? డెడ్ లైన్స్, టార్గెట్స్, స్టేటస్, లైక్స్, వ్యూస్. ఇవన్నీ లేకపోతే మన విలువ తగ్గిపోతుందన్న భ్రమను మనలో నింపింది. కానీ నిజం ఏంటంటే మీ విలువ మీ శాంతిలో ఉంది, మీ ఆరోగ్యంలో ఉంది, మీ మనశ్శాంతిలో ఉంది. మనము ఈ నిజాన్ని మర్చిపోయాం. అందుకే మనము పరిగెడుతున్నాం. ఆఫీసు కోసం పరిగెడుతున్నాం, డబ్బు కోసం పరిగెడుతున్నాం, ఇతరుల అంచనాల కోసం పరిగెడుతున్నాం. చివరికి మనల్ని మనమే కోల్పోతున్నాం. ఒక్క క్షణం ఆగండి. ఇప్పుడు మీరు శ్వాస తీసుకుంటున్నారా? అదే జీవితం. ఇప్పుడు మీ గుండె కొట్టుకుంటుందా? అదే జీవితం. ఈ క్షణంలో మీరున్నారా? అదే జీవితం. భవిష్యత్తులో కాదు, గతంలో కూడా కాదు, ఇప్పుడే. మనము శాంతిని రేపటికి వాయిదా వేస్తున్నాం, సంతోషాన్ని గమ్యానికి కట్టిపడేస్తున్నాం. ఇది సాధించిన తర్వాత హ్యాపీ అవుతాను, ఇది వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంటాను అని అనుకుంటాం. కానీ గమ్యం వచ్చినప్పుడు మరొక గమ్యం కనిపిస్తుంది. అలా జీవితం అంతా ఒక వాయిదానే అయిపోతుంది. మీరు ఓడిపోతారన్న కారణంతో కాదు, మీరు తొందరపడినందుకే జీవితాన్ని కోల్పోతారు. ఇది భయం కాదు, ఇది నిజం. అందుకే ఇప్పుడు ఒక చిన్న మార్పు మొదలు పెట్టండి. రోజుకొక భోజనం ఫోన్ లేకుండా చూడండి. రోజుకు 10 నిమిషాలు ఎక్కడికి చేరాలనే ఉద్దేశం లేకుండా నడవండి. రాత్రి పడుకునే ముందు రేపటి భయాన్ని మీతో తీసుకెళ్ళకండి. ఈ 3 చిన్న పనులు మీ జీవితాన్ని నెమ్మదిగా మీ వద్దకు తీసుకొస్తాయి. గుర్తుంచుకోండి, జీవితం ఒక రేస్ కాదు, జీవితం ఒక ప్రయాణం. పరిగెత్తాల్సింది కాదు, అనుభవించాల్సింది. మీరు ఆగిన రోజే మీరు నిజంగా జీవించడం మొదలు పెడతారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, జీవితాన్ని కోల్పోతాం ఎందుకంటే మనం ఓడిపోయాం కాదు, తొందరపడ్డాం కాబట్టి. ఇదే తత్వ టాక్స్.